నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది. తోటి ఉద్యోగస్తులతో అధికారులతో సఖ్యతగా వ్యవహరించి అనుకున్నటువంటి ఆశించినటువంటి ప్రయోజనాలు పొందుతారు. మీరు కష్టపడేటటువంటి విధానం వలన నలుగురిలో మంచి గుర్తింపు గౌరవాలు ఏర్పడుతుంటాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ వారం మేషరాశి వారు ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా విశేష శుభ ఫలితాలను పొందగలుగుతారు. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఏవైతే ముఖ్యమైనటువంటి ప్రయోజనాలు మీకుంటాయో వాటిపైన దృష్టిని కేంద్రీకరిస్తూ ఉండాలి. వివిధ రూపాల్లో కార్యక్రమాల నిర్వహణ పైన కొంత ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. వివాహాది శుభ కార్యక్రమాల కోసమై స్నేహితులు లేదా బంధువుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతుంటాయి. నూతనమైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసుకుంటూ ఉంటారు. వివిధ రూపాల్లో మీకు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు. కోర్టు సంబంధమైనటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు నెమ్మదిగా తొలగిపోతూ ఉంటాయి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై మేషరాశి వారు పరమేశ్వరుని ఆరాధించే ప్రయత్నం చేయాలి. శివాలయంలో స్వామివారికి గంగాజలముతో కానీ పంచామృతములతో కానీ అభిషేకం జరుపుకోవటం చాలా మంచిది. వీలైతే తెలుపు రంగు పుష్పాలను సేకరించి స్వామివారికి అర్చన నిర్వహించే ప్రయత్నం చేయండి. పెరుగన్నమును కూడా నివేదన చేయవచ్చు. వృషభ రాశి వాళ్లకు ఈ వారం తాము చేపట్టిన పనులన్నీ కూడా సానుకూలమవుతుంటాయి. అలాగే వివిధ రూపాల్లో కలిగేటటువంటి ఆటంకులు అడ్డంకులన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ఆదాయ మార్గాలు పెరుగుతుంటాయి. రావలసిన పాత బాకీలను కూడా మీరు వసూలు చేసుకోగలుగుతారు. ఏవైతే కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని ఇతరమైనటువంటి అంశాల్లో పెట్టిన పెట్టుబడులు కూడా ఈ వారం మీకు కలిసి వస్తుంటాయి. వాటి వలన మంచి ప్రతిఫలాలు లేదా ప్రయోజనాలు కూడా పొందుతూ ఉంటారు. ఆస్తి వివాదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు. వ్యాపార సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలత ఉంటుంది. భాగస్వామ్య అనుబంధాలు కలిసి వస్తుంటాయి. పెట్టుబడుల విషయాల్లో పెద్దవారి యొక్క సలహాలు సూచనలు కూడా మీకు మేలు చేస్తూ ఉంటాయి. అనుభవజ్ఞుల యొక్క సలహాలు సూచనలు తీసుకునే ప్రయత్నం చేయండి. వివిధ రూపాల్లో కుటుంబ పరంగా ఏర్పాటు చేసుకోబోయేటటువంటి కొన్ని రకాల శుభ కార్యక్రమాలను కూడా విశేషంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరిస్తూ ఉండాలి. రాజకీయ పరమైనటువంటి పరిచయాలను ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తారు. కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు అవకాశాలుంటాయి. కానీ ఆర్థిక పరమైనటువంటి చిక్కుముడులు నెమ్మదిగా అధిగమించే ప్రయత్నం చేస్తుంటారు. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై దత్తాత్రేయ స్వామి వారిని పూజించటం దర్శనం చేసుకోవటం మంచిది. స్వామివారి దత్త కవచమును పారాయణం చేయటం కానీ సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయటం కానీ మీకు విశేష శుభాలను కలగచేస్తుంది. మిథున రాశి వాళ్లకు ప్రయాణాలు అనుకూలిస్తుంటాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి సమస్యలను అధిగమించగలుగుతారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి ధనాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతారు. చెల్లింపుల విషయంలో ఒత్తిడి కాస్త ఉన్నప్పటికీ కూడా వాటిని జాగ్రత్తగా మీరు ప్రణాళికల రూపంలో నెమ్మదిగా మీ యొక్క అప్పుల భారాలను కూడా తగ్గించుకోగలుగుతారు. వివిధ రూపాల్లో అందరి యొక్క సహకారంతో ఏర్పాటు చేసుకోబోయేటటువంటి శుభ కార్యక్రమాలను కూడా మీరు చక్కగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబ అవసరాల కోసం కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. వివిధ రూపాల్లో ఈ వారమంతా కూడా ఉత్సాహంగా ఉంటుంది. ధార్మిక పరమైనటువంటి కార్యక్రమాల చర్చలు కొనసాగుతూ ఉంటాయి. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలతలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వివిధ రూపాల్లో వినోదపరమైనటువంటి కార్యక్రమాల గురించి చర్చలు చేయటం వాటిని రూపొందించుకోవటం జరుగుతుంది.
రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా కొన్ని విమర్శలు మనస్తాపానికి గురి చేస్తూ ఉంటాయి. చేయనటువంటి తప్పుకు మీరు కాస్త ఇబ్బంది పడేటటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. మిథున రాశి వారు ఈ వారం తమ యొక్క సమస్యలను అధిగమించే క్రమంలో శుభ ఫలితాలను పొందేందుకై సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి. గణపతి స్వామి యొక్క అనుగ్రహం మీకు రక్షగా ఉంటుంది. మీ సమస్యలను అధిగమించేందుకు స్వామివారు కూడా మిమ్మల్ని అనుగ్రహించే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో చక్కగా రాణించగలుగుతారు. మంచి మంచి సంస్థల యందు మీకు స్థానం లభించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి సంతోషాలు చక్కగా పొందుతూ ఉంటారు. వాటిని మీకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు కూడా చేయగలుగుతారు. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో కావచ్చు, ఇతరమైనటువంటి నిర్మాణ కార్యక్రమాల్లో కావచ్చు, విశేష శుభాలను కూడా పొందుతూ ఉంటారు. తలపెట్టినటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతుంటాయి. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో స్థిరత్వం కూడా ఏర్పడుతుంది. వివిధ రూపాల్లో ఆదాయ మార్గాలను పెంచుకోగలుగుతారు. అధికారులతో ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. అనుకున్నటువంటి లక్ష్యాలకు చేరుకోగలుగుతారు. ఈ వారం మీరు కష్టపడేటటువంటి తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. మంచి ప్రశంసలు కూడా లభిస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అంశాల్లో పెద్దవారు కొన్ని ముఖ్యమైనటువంటి బాధ్యతలు మీకు అప్పచెప్పేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. జాగ్రత్తగా కార్యక్రమాలను పూర్తి చేయండి. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు మీకు కూడా లభిస్తుంటాయి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై కర్కాటక రాశి వారు దుర్గా అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయండి. దుర్గా కవచమును పారాయణం చేయటం కానీ, అమ్మవారి సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం కానీ విశేష శుభాలను మీకు కలగచేస్తుంది. సింహరాశి వారు తాము చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటూ ఉంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో అందరి యొక్క సహకారాన్ని పొందగలుగుతారు. వివిధ రూపాల్లో ఆదాయ మార్గాలు స్థిరంగా ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి సమస్యలను నెమ్మదిగా అధిగమిస్తూ ఉంటారు. మీకు రావలసినటువంటి ధనము సకాలంలో అందుతుంది. నూతనంగా ఉద్యోగంలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతృప్తికరమైనటువంటి సందర్భాలు ఉంటుంటాయి. సమాజంలో మంచి గుర్తింపు గౌరవాలు ఏర్పడుతుంటాయి. వివిధ రూపాల్లో ఆపదల్లో ఉన్నటువంటి వారికి సహాయ సహకారాలు అందిస్తుంటారు. సామాజిక గౌరవాలు కూడా పొందుతూ ఉంటారు. వ్యాపారాలను మరిన్ని చోట్లకు విస్తరింప చేయాలన్న ఆలోచనలు కూడా కలిసి వస్తుంటాయి. ఆర్థికపరమైనటువంటి స్థిరత్వాన్ని పొందుతూ ఉంటారు. వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో భాగస్వాములతో మంచి సంబంధాలను బలపరుచుకోగలుగుతారు. వివిధ రూపాల్లో అధికారులతో సమావేశమవుతూ ఉంటారు. కీలకమైనటువంటి చర్చలు జరుపుతూ ఉంటారు. భవిష్యత్తు అవసరాలను జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక రూపంలో వాటిని అమలుపరిచేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ వారం ఈ రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో విశేషంగా మీ యొక్క కులదేవతను ఆరాధించేటటువంటి ప్రయత్నం చేయండి. సింహరాశి వారు ఈ వారం ఎంత భక్తిగా ఎంత శ్రద్ధగా కులదేవతను ఆరాధిస్తూ ఉంటారో అంతే క్రమంగా విశేష శుభాలను కూడా పొందుతూ ఉంటారు. విశేషంగా కులదేవతకు దీపారాధన సమర్పణ చేయటం, అలాగే విశేషమైనటువంటి నైవేద్యమును సమర్పణ చేసుకోవటం ద్వారా మీ కులదేవతను చక్కగా ఆరాధించిన వారవుతుంటారు. మీ కులదేవత మీకు రక్షగా కూడా ఉంటుంది. కన్యారాశి వారు వ్యాపారాలను విశేషంగా కొనసాగిస్తూ ఉంటారు. అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి అంశాల్లో లాభాలు పొందుతుంటారు. సంతృప్తికరమైనటువంటి స్థితికి కూడా చేరుకుంటారు. ఈ వారం ఊహించినటువంటి ఖర్చుల విషయంలో పనుల యొక్క మూలంగా కూడా కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ జాగ్రత్తగా వాటిని అధిగమించి సంపూర్ణమైనటువంటి శుభాలను కూడా పొందుతూ ఉంటారు. సంఘపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏర్పడినటువంటి కొన్ని పరిచయాలు జాగ్రత్తగా మీరు ఉపయోగించుకునేందుకు ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారు.
ఈ వారం ఉద్యోగస్తులకు పని భారాలు పెరుగుతూ ఉంటాయి. ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్రలు చేస్తుంటారు. వివాహాది శుభ కార్యక్రమాల కోసం ధనాన్ని సమీకరించుకునే ప్రయత్నంలో ఉంటుంటారు. శుభప్రదమైనటువంటి ఆలోచనలు చేస్తుండాలి. వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కలగకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ఉండాలి. ఈ వారం కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు, సాహిత్యవేత్తలకు కూడా మంచి అనుకూలమైనటువంటి అవకాశాలు కలిసి వస్తుంటాయి. వివిధ రూపాల్లో ఆస్తుల నిర్వహణ కొంత ఒత్తిడి కలగచేస్తుంది. వాటి విషయంలో గొడవలు ఏర్పడకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఉద్యోగ విధి నిర్వహణలో కొన్ని కీలకమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో అధికారులతో కొంత అభిప్రాయ భేదాలు జరిగే సూచనలు ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా అధిగమించే ప్రయత్నం చేయండి. ఈ వారం ఈ కన్యా రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోవటం, నవగ్రహ ఆలయంలో ప్రదక్షిణము అర్చనాదులు చేయటం చాలా శుభాలను కలగచేస్తుంది. పేదవారికి అన్నదానం చేయటం, కాయగూరలు దానం చేయటం, ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చేటటువంటి అంశాలే. కాబట్టి నవగ్రహ స్తోత్రాన్ని ప్రతిరోజు కనీసం ఒకసారైనా సరే పారాయణం చేసుకొని మీ కార్యక్రమాలను ప్రారంభించండి. శుభాలు కలిసి వస్తాయి. తులారాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి స్థితిగతులను నెమ్మదిగా మెరుగుపరుచుకోగలుగుతారు. ఆదాయ మార్గాల్లో స్థిరత్వం ఉండి కూడా చక్కగా వాటిని మరింతగా పెంచుకోగలుగుతారు. ఎప్పుడు కూడా కష్టపడేటటువంటి ప్రయత్నాలు ఈ వారంలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. వ్యాపార విస్తరణను జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. ఈ వారమంతా కూడా వ్యాపార విస్తరణపైనే ఎక్కువగా ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. భక్తి కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎంత కష్టపడితే అంత ప్రయోజనాలు కూడా పొందగలుగుతూ ఉంటారు. నలుగురిలో మంచి గుర్తింపు, గౌరవాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇతర ప్రాంతాల నుండి వచ్చినటువంటి స్నేహితులను, బంధువులను కలుసుకుంటూ ఉంటారు. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. పనుల్లో కొన్ని సందర్భాల్లో బరువు బాధ్యతలు పెరుగుతుంటాయి, ఒత్తిడి పెరుగుతుంటుంది. జాగ్రత్తగా వాటిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. నిర్వహించేటటువంటి వ్యాపారాల్లో చక్కని లాభాలు కూడా కలుగుతూ ఉంటాయి, సంతోషాలు కలుగుతూ ఉంటాయి. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు ఆనందాన్ని కలుగచేస్తుంటాయి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఒత్తిడి కూడా తగ్గిపోతుంది, ప్రశాంతంగా ఉంటుంది. అప్పుల భారాల్లో ఉపశమనం కూడా లభిస్తుంది. ఈ వారం తులారాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై శ్రీరాముణ్ణి ఆరాధించేటటువంటి ప్రయత్నం చేయండి. శ్రీరామునికి విశేషమైనటువంటి అర్చన నిర్వహించి స్వామివారికి చిత్రాన్నమును, పులిహోరను నివేదన చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అనేకమైనటువంటి శుభాలు కలిసి వస్తాయి. వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో కార్యక్రమాలన్నీ కూడా కలిసి వస్తుంటాయి. ఉన్నతపరమైనటువంటి చదువులకు అవకాశాలు ఉన్నాయి. శుభ కార్యక్రమ ప్రయత్నాలు కూడా కొనసాగుతూ ఉంటాయి. దూరపు స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. ఆత్మీయులతో కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల గురించి చర్చిస్తూ ఉంటారు. స్నేహితులు మీకు వివిధ రూపాల్లో సహకరిస్తూ మీకున్నటువంటి కొన్ని రకాల భారాలను తగ్గించేందుకు వారు సహాయపడుతూ ఉంటారు. దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి ముఖ్యులను కలుసుకుంటారు. దీర్ఘకాలికంగా ఎన్నో కారణాల చేత ఆగిపోయినటువంటి కొన్ని రకాల పనులను తిరిగి ప్రారంభించుకోగలుగుతారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. మానసికమైనటువంటి ఒత్తిడిని తగ్గించుకుంటూ ఉండాలి. బలమైనటువంటి ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరించే ప్రయత్నం చేయండి. భక్తి కార్యక్రమాల్లో విశేషంగా ప్రశాంతతను పొందుతూ ఉంటారు. వివిధ రూపాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను జాగ్రత్తగా అధిగమించి అందరికీ ఆదర్శంగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. సంతోషకరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా మీ కష్టము వృధా కాకుండా చక్కగా మీకు ప్రయోజనాలను కలగచేస్తూ ఉంటుంది. శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలను ఖచ్చితంగా పొందుతారు. ఈ వారం వృశ్చిక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై
సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించే ప్రయత్నం చేయండి. స్వామివారికి క్షీరాభిషేకం చేసుకోవటం, రావి చెట్టుకు నీరును సమర్పణ చేయటం, అలాగే స్వామివారికి చలివిడిని నివేదన చేయటం అనేది చాలా చాలా మేలును కలగచేసేటటువంటి విశేషమైన పరిహారాలు. సుబ్రహ్మణ్య స్వామిని ఎంతగా అయితే ఈ వారం మీరు ఆరాధిస్తూ ఉంటారో అంతే స్థాయిలో శుభాలు కూడా మీకు కలిసి వస్తాయి. ధనుసు రాశి వాళ్లకు ఈ వారం ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంటాయి. నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. ఈ వారం ఆదాయ మార్గాలు కూడా పెరుగుతూ ఉంటాయి. పెద్దవారి యొక్క సహకారము, పెద్దవారి యొక్క ఆశీర్వాదములు మీకు చక్కగా ఉపయోగపడుతూ మేలు చేస్తూ ఉంటాయి. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆశించిన స్థాయిలో శుభాలను కూడా పొందుతూ ఉంటారు. ఈ వారం ధనుస్సు రాశి వారు వివిధ రూపాల్లో దూర ప్రాంతాల్లో వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి పనులను ప్రారంభించుకుంటూ ఉంటారు. వాటిల్లో అనుకూలతలు పొందుతూ ఉంటారు. నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాల్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు కొనసాగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంతా బాగుంది కదా అని చెప్పేసి నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో కావచ్చు, కోర్టు సంబంధమైనటువంటి అంశాల్లో కావచ్చు, వివిధ రూపాల్లో వచ్చేటటువంటి వాదనలు అన్నీ కూడా మీకు అనుకూలమవుతూ ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో సమస్యలు తొలగిపోతాయి. దృఢమైనటువంటి ఆత్మవిశ్వాసంతో ఈ వారం పనులు చేపడుతూ ఉంటారు. అనవసరమైనటువంటి ఆలోచనలు పక్కకు పెట్టి ఏవైతే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయో, ఏవి చేపడితే మీకు ప్రయోజనకరంగా ఉంటాయో వాటిపైన ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించే ప్రయత్నం చేయండి. ప్రతి విషయాన్ని కూడా పట్టుదలతో శ్రద్ధగా కార్యక్రమాలను మీరు ముందుకు తీసుకువెళ్ళినట్లయితే అనేకమైనటువంటి ప్రయోజనాలు కలిసి వస్తాయి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటందుకు మీరు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించటం, ఆరాధించటం, స్వామివారికి అర్చన నిర్వహించటం మంచిది. వీలైతే స్వామివారి యొక్క విశేషమైనటువంటి కరావలంబ స్తోత్రమును పారాయణం చేసే ప్రయత్నం చేయండి. చక్కని శుభాలు కూడా మీకు కలిసి వస్తాయి. మకర రాశి వాళ్లకు ఈ వారం ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. వివిధ రూపాల్లో ప్రయాణాలు అన్నీ కూడా అనుకూలమవుతుంటాయి. ఆరోగ్యంగా ఉండగలుగుతారు. సమస్యలను కూడా జాగ్రత్తగా చర్చించుకుంటూ అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఆత్మీయుల యొక్క సహకారంతో కొన్ని విశేషమైనటువంటి ప్రయోజనాలు కూడా పొందుతూ ఉంటారు. భూ సంబంధమైనటువంటి వ్యవహారిక విషయాల్లో కొన్ని వివాదాలు తలెత్తేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ భూ సంబంధమైనటువంటి వ్యవహారిక విషయాల్లో సమస్యలు పెంచుకోకుండా జాగ్రత్తగా మీకు నష్టం కలగకుండా ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో అనేటటువంటి సమీక్షలు జరుపుకోవలసిన అవసరాలు ఖచ్చితంగా ఉంటాయి. వివిధ రూపాల్లో న్యాయ సంబంధమైనటువంటి సలహాలు మీకు ఉపయోగపడుతుంటాయి. వాద ప్రతివాదనలో కొంత మీది పైచేయిగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. కుటుంబ పెద్దల యొక్క సహకారంతో కొన్ని కీలకమైనటువంటి పనులు చక్కగా పూర్తి చేస్తూ ఉంటారు. ఊహించనటువంటి ఖర్చుల మూలకంగా కొన్ని పెద్ద పనులు వాయిదా పడేందుకు కొన్ని అవకాశాలు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న మనస్పర్ధలను జాగ్రత్తగా అధిగమించాలి. తోటి ఉద్యోగస్తులతో అనుకూలంగా వ్యవహరిస్తుండాలి. అందరినీ కలుపుకుంటూ వెళితే ప్రయోజనాలు మీకు సిద్ధిస్తూ ఉంటాయి. ఊహించనటువంటి విధంగా కొన్ని కార్యక్రమాల్లో విజయాలు కూడా మీకు కలిసి వస్తుంటాయి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మకర రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం, ధ్యానించటం మంచిది. శ్రీచక్రార్చన నిర్వహించుకోవటం, గోవులకు సేవ చేయటం, గ్రాసమును అందచేయటం, అలాగే మహాలక్ష్మి అమ్మవారికి విశేషంగా గులాబీ పుష్పములతో అర్చన నిర్వహించేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే అనేకమైనటువంటి శుభాలు పొందవచ్చు. కుంభరాశి వాళ్లకు ఈ వారం ఉత్సాహవంతంగా ఉండే అవకాశాలున్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే మీ కార్యక్రమాలు చేపడుతూ ఉండాలి. వివిధ రూపాల్లో ప్రయాణాలు చేసేందుకు కొన్ని రకాల చర్చలు కూడా జరుపుతూ ఉంటారు. అయితే దగ్గర ప్రయాణాలతో సరిపోతుంది. వేరు రూపాలలో ఏర్పాటు చేసుకోబోయేటటువంటి శుభ కార్యక్రమాల కోసం కొన్ని ఖర్చులు చేస్తుంటారు. స్నేహితులు, బంధువుల యొక్క సహకారంతో
సంతృప్తికరమైనటువంటి విశేష శుభాలను కూడా పొందుతుంటారు. సాహసవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటంలో ఈ వారం ముందుంటారు. మీకు రావలసినటువంటి ధనాన్ని అందుకోగలుగుతారు. తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా కుంభరాశి వారు ఈ వారం సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. కళా సంబంధమైనటువంటి అంశాల్లో మంచి మంచి అవకాశాలు కూడా కలిసి వస్తుంటాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వివిధ రూపాల్లో కష్టపడి పనిచేయటం ద్వారా గుర్తింపు గౌరవాలు ఏర్పడుతుంటాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. నలుగురిలో మంచి గుర్తింపు గౌరవాలను పొందుతుంటారు. రాజకీయపరమైనటువంటి పరిచయాలు ఉంటుంటాయి. దూర ప్రాంతాలకు సంబంధించినటువంటి చర్చలుంటాయి. నాయకులతో మనస్పర్ధలు పెంచుకోకూడదు. ఉద్యోగ జీవనంలో అనుకూలంగా ఉంటుంది. వివిధ రూపాల్లో పనులు చేపట్టే క్రమంలో ముందుగానే ప్రణాళికలను సిద్ధం చేసుకునే ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా మీకు ఈ వారం శుభాలు కలిసి వస్తాయి. ఈ వారం కుంభరాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై ఆంజనేయ స్వామి వారిని ఉపాసించటం, స్వామివారి దండకమును పారాయణం చేసుకోవటం, సింధూరంతో స్వామివారికి అలంకరించుకునే అర్చన నిర్వహించుకునే ప్రయత్నం చేయటం ద్వారా కుంభరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కలిసి వస్తాయి. మీనరాశి వాళ్లకు ఈ వారం ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివిధ రూపాల్లో అసహనంతో కూడినటువంటి కొన్ని రకాల సందర్భాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాలయాపన జరుగుతుంది. ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. ప్రారంభించినటువంటి పనుల్లో ఏమాత్రం కూడా మీరు నిర్లక్ష్యంగా కానీ నిరుత్సాహంగా కానీ ఉండకూడదు. ఎప్పుడు కూడా మంచి ఆలోచనలతో పట్టుదలతో ఈ వారంతో మీరు ప్రయత్నాలు కనుక ప్రారంభించినట్లయితే అవి మీకు ఉపయోగపడుతుంటాయి. శ్రమతో కూడుకున్నటువంటి పనుల్లో ఎక్కువగా ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ పెద్దల యొక్క సభ్యుల యొక్క సహకారంతో కొన్ని ముఖ్యమైనటువంటి పనులు కూడా మీరు చేపట్టడం పూర్తి చేయటం జరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. సహోద్యోగులతో అధికారులతో వ్యవహరించే సందర్భంలో ఓర్పు సహనంతో మీరు మీ కార్యక్రమాలు పూర్తయ్యేంత వరకు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎంత ఓర్పుతో ఎంత సహనంతో వ్యవహరిస్తూ ఉంటారు అంతే స్థాయిలో మీరు మీ కార్యక్రమాలను పూర్తి చేసుకోగలుగుతారు. వివిధ రూపాల్లో మానసికమైనటువంటి ఒత్తిడి ఏర్పడుతుంది. కొన్ని ఆందోళనకరమైనటువంటి సందర్భాలు కూడా చోటు చేసుకుంటాయి. అయినప్పటికీ కూడా మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. వివిధ రూపాల్లో ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలను సాధించుకునే క్రమంలో పెద్దవారి యొక్క సహకారాన్ని కోరుకుంటుంటారు. మీ మనస్సులో లేదా మీరు పడుతున్నటువంటి బాధలు ఆందోళనలు దగ్గరి వారికి చెప్పుకొని కొంత ఉపశమనాన్ని పొందేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. సామాజిక గౌరవాలు పొందుతూ ఉంటారు. వివిధ రూపాల్లో రాజకీయపరమైనటువంటి పరిచయాలు కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో భవానీ అమ్మవారిని పూజించటం ఆరాధించటం మంచిది. విశేషంగా మీరు ఈ వారం భవానీ అమ్మవారి అష్టకమును పారాయణ చేయటం, నవదుర్గా స్తోత్రమును పారాయణం చేయటం ద్వారా విశేష శుభాలను పొందవచ్చు. ముఖ్యంగా నవదుర్గా స్తోత్ర పారాయణం ప్రతిరోజు కూడా చేసుకోవటం ద్వారా ఎన్నో రకాల జాతక సంబంధమైనటువంటి సమస్యలకు కూడా అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణం మీకు ఉపయోగపడుతుంది. ఇవి ఈ వారం వారఫలాలు. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వారఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.